ఈరోజు రైతుల పక్షపాతి అలాగే రైతు బాంధవుడుగా ఈ ఉత్తరాంధ్రలోనే పేరుగాంచిన శ్రీ కొంతాల రామకృష్ణ గారు ఈరోజు మరి ప్రభుత్వ పెద్దలతోటి అలాగే అధికారులతోటి గెలిచిన వెంటనే చర్చలు ప్రారంభించి ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే చెర్లోపల్లికండలో ఉన్న ల్యాండ్ పూలింగ్ సమస్య పరిష్కారం కాకుండా కొన్నేళ్లుగా 18 సంవత్సరాలుగా ఉండిపోయిన సంగతి మన పట్టణ వాసులకి రైతులకి అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ 2004 నుంచి 2009 వరకు రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలిసిన విషయమే. అదొక స్వర్ణయుగంగా మనం అభివర్ణించవచ్చు. అందులో భాగంగానే ఎక్కడా లేని విధంగా మన చెర్లోపల్లికండలో 58 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఆ రోజు రామకృష్ణ గారి హయాంలోనే తీసుకోవడం జరిగింది రైతుల వద్ద నుండి కూడా డెవలప్మెంట్ నిమిత్తం. అలాగే రైతులకి ఒక ఎకరాకి 1800 గజాలు ఇవ్వడానికి కూడా ఆ రోజు ఒప్పందం చేయించారు. అది ఎక్కడా లేదు. ఈరోజు కూడా అమరావతిలో రైతులకు ఇస్తున్నది ఒక ఎకరాకి 1200 గజాలు మాత్రమే డెవలప్మెంట్ స్కీమ్లో, ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో. అలాంటిది ఆ రోజే ఆయన 1800 గజాలు రైతులకు ఇవ్వడానికి రైతుల పక్షాన్ని నిలబడి ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కూడా ప్రభుత్వం పెద్దలందరూ కూడా 1200 గజాలు అమరావతిలో ఇస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఇస్తామంటే రామకృష్ణ గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా రైతులకి, ప్రాంత రైతులకు మంచి జరగాలి, ఎప్పటి నుంచో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులతోటి చాలా సమస్యలతోటి ఉండిపోయారని నచ్చజెప్పి ఈరోజు ఒప్పించి అదే 1800 గజాలు ఈరోజు రైతులకు ఇవ్వడానికి ఆయన మంత్రివర్గంలోని ఆమోదింపు చేశారు. ఇటువంటి మంచి నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున, రైతుల తరఫున, అలాగే మా కూటమి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అలాగే మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ముఖ్యంగా ఆయన ఎంతో చొరవ తీసుకొని నారాయణ గారు మన ప్రాంతంలో ఆయన కూడా ఎక్కువగా అనుబంధం ఉండడం వలన మన ప్రాంతంతో ఆయన కూడా చొరవ తీసుకొని ఈరోజు ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేసినందుకు రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఓకేనా? పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి గత 18 ఏళ్ళుగా అనకాపల్లి ప్రాంతంలో ఉండేటటువంటి, అనకాపల్లి పట్టణంలో ఉండేటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి యొక్క చొరవ మేరకు, కృషి మేరకు ఈరోజు ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి. మరి ఏదైతే 18 సంవత్సరాలుగా చెర్లోపల్లి ఖండానికి సంబంధించినటువంటి ఉడా అభివృద్ధి చేయాల్సినటువంటి లేఅవుట్, మరి భూములు అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం విఎంఆర్డీఏకి రైతులందరూ కూడా గిఫ్ట్ డీడ్ చేస్తున్నారు, విఎంఆర్డీకి అప్పచెప్పి ఉన్నారు. మరి అప్పటి నుంచి ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక మార్పులు, అధికారుల మార్పుల వల్ల ఆ యొక్క ప్రాజెక్టు అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోవడం జరిగింది. అయితే తిరిగి మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామకృష్ణ గారి యొక్క చొరవతో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్గ గౌరవ లోకేష్ గారికి రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్లో వారి కష్టాలను వారికి వివరించిన తర్వాత ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మన అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి చెర్లోపల్లి ఖండాన్ని ఆనుకున్న ఏదైతే విఎంఆర్డీఏ లేఅవుట్ ఉందో దాని పనులు మళ్ళీ తిరిగి ప్రారంభించేందుకు, మరి గతంలో రైతాంగంతో చేసుకున్న ఒప్పందం మేరకు ముందుకెళ్లేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది నిజంగా కూడా చాలా హర్షణీయం. దానికి మేము సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇందులో సహకారం తెచ్చినటువంటి విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి, అలాగే మరి ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు
గౌరవ పొంగూరు నారాయణ గారికి, ఎందుకంటే రామకృష్ణ గారు చెప్పిన వెంటనే ప్రభుత్వంతో దీన్ని అనేక మార్లు ఫాలోఅప్ చేసి ముందుకు తీసుకున్నటువంటి నారాయణ గారికి, అలాగే విఎంఆర్ఏ వైస్ చైర్మన్ విశ్వనాథ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి 18 ఏళ్ళుగా కూడా చూసుకుంటే రైతులకి వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా, ఏ పెళ్ళున్నా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ భూమి మీద అప్పు తెచ్చుకుందామన్నా, దాన్ని అమ్ముకుందామన్నా కూడా ఎటు జరగని పరిస్థితి. పోనీ లేఅవుట్ ముందుకెళ్ళి తద్వారా ఒప్పందం జరిగిన భూమి వస్తుందని అంటే అది కూడా జరగని పరిస్థితి. అనేక కారణాలతో అది అలా మూలనే ఉండిపోవడం జరిగింది. మరలా తిరిగి ఈరోజు రామకృష్ణ గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఈరోజు ఆ రైతులందరికీ కూడా మేలు జరగబోతా ఉంది. తిరిగి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం దాటంగానే ఈ సమస్యకి బాధ్యతాయుతంగా ఒక పరిష్కారాన్ని చూపారు. ఇదే కాకుండా అంతకు మునుపు జరిగినటువంటి 25 ఎకరాల ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది, రైతులతో చర్చలు జరపనుంది. వారికి కూడా మేలు చేసే విధంగా రామకృష్ణ గారు మాట్లాడినారు. కాబట్టి ఇక మీదట చెర్లోపల్లి ఖండానికి సంబంధించి రైతులందరూ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పని మేము చాలా గర్వంగా, ఎందుకంటే రామకృష్ణ గారి యొక్క ఫాలోవర్స్గా సమస్యను ఇంత అపరిష్కృతంగా ఉన్న సమస్యకి పరిష్కారం చూపిన నేతతో ఉన్నందుకు గర్వంగా మేము ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం. దీని విధంగా ప్రభుత్వానికి అయితే మటుకు చాలా ఆనందంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సహకారం అందించినటువంటి అధికారులకు కానీ, నాయకులకు కానీ అందరికీ కూడా జనసేన పార్టీ తరపుని, అలాగే కూటమి తరపుని, రామకృష్ణ గారి తరపున కూడా మా యొక్క సంపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లిలో సుమారు 2 దశాబ్దాలు, 18 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు, కానీ ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చినా గత ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారం మారుతుంది. ఈ సమస్య తీరని సమస్యగా ఉండిపోయిన సమస్యని ఆ రోజు ప్రారంభించిందే, ఈ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసిందే వేళ కొంతల రామకృష్ణ గారు అప్పుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు. మరి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈరోజు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇది వాస్తవానికి ప్రజలు, రైతులు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆ భూమి ఇచ్చి అమ్ముకోలేని పరిస్థితి. అలాగని ₹1 ఇంట్లో ఏ శుభకార్యం అయినా ₹1 ఎవరికైనా అందు మీద అప్పులు ఇవ్వలేదు. భూమి అయితే ఉంది కానీ పంటకు పనికిరాదు. అలాగని ఏం చేయడానికి కూడా అందులో ఓడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఏం చేయడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఈవేళ అపరిష్కారంగా ఉన్న సమస్యను పరిష్కారం చేసిన వ్యక్తి కొంతల రామకృష్ణ గారు. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అనకాపల్లి చేయవలసి ఉంది. గతంలో అభివృద్ధి మెయిన్ రోడ్ కానీ అన్ని రకాల కార్యక్రమాలు వారు చేశారు. ఇప్పుడు రేపు పొద్దున్న కూడా భగవంతుడు వారిని మంచి ఉన్నత స్థానంలో ఉన్నట్లయితే అనకాపల్లిలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే రైతు పక్షపాతిగా వారికి అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయనకి తాలూకా విలువ, రామకృష్ణ గారి తాలూకా చాతుర్యం వాళ్ళందరికీ తెలుసు. కాబట్టే అమరావతిలో 1200 గజాలు ఇస్తే ఇక్కడ 1800 గజాలు రైతులకు ఆ రోజుల్లో 18 సంవత్సరాలు దిగువని 1800 గజాలు ఇవ్వడానికి మళ్ళీ అది ఇప్పుడు ఒప్పించినందుకు ముఖ్యంగా రామకృష్ణ గారికి అయితే అనకాపల్లి పట్టణ ప్రజల తరపున, కూటమి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు చెప్పింది విని రైతుల బాధలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారాయణ గారికి, విఎంఆర్డీఏ చైర్మన్ గారికి కూడా కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.